మ్యాగ్నా గారు ఈరోజు మరొక ఆడియో కూడా ఏదైతే ఉందో అది కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే లక్ష్మీ పడాలకి సంబంధించి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరో తిరుపతిలో ఉన్న ఒక ఎస్పీ దాంతోపాటు మన శేఖర్ భాష కలిపి కుట్ర పన్నుతున్నారు. ఆయన నన్ను వాడుకున్నాడు, ఈయన కూడా నన్ను వాడుకున్నాడు, ఇలా జరిగిందని చెప్పి ఒక మొహానికి ముసుకేసుకొని వచ్చి ఒక అమ్మాయి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఆ ఆడియో గానీ ఆ వీడియోని మీరు విన్నారా? ఏం చెప్తారు? నేను చూసానండి. యాక్చువల్ గా లావణ్య నాలంటోని లక్ష్మి ఆమె పేరు ఏమంటే పడాల, లక్ష్మి పడాల లాంటి వాళ్ళని ఎవరు మోసం చేయలేరండి. అందరిని వీల్ ట్రాప్ చేస్తుంటారు. ఇప్పుడు ఆమె రికార్డ్ లో, లక్ష్మి పడాల రికార్డ్ లో మనం విన్నాం కదా, ఏమని సిఏ దారికైనా ఎస్ఏ దారికైనా నన్ను సింగిల్ గా పంపిండి, ఆల్రెడీ లక్ష్మీ పడాలకి ప్రీవియస్ గా కూడా కేసులు ఉన్నాయండి. వాళ్ళ హస్బెండ్ దాంట్లో మర్డర్ కేసులు గాని ఒక 2-3 కేసుల్లో ఈ ఎస్ఐని ఎక్కడో కలిసినట్లుంది ఆవిడ. పాపం వాళ్ళకి అవసరం కదా అనేసి పాపం మనసు ఆరబోసుకుంటే పాపం ఆ ఎస్పీ సార్ కూడా ఏదో ఇంకా ఉంటారు కదా వీక్ పాయింట్లు ఉన్నప్పుడు, వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఓకే మేము ఒక పొజిషన్ లో ఉన్నాం కదా, మా దగ్గర ఎక్స్ట్రా చెయ్యరు వీళ్ళు, మా దగ్గర ఇట్లా చెయ్యరు వీళ్ళు అన్న వర్జన్ వాళ్ళకు ఉంటది కదా. నాకు తెలిసి ఇది ఇప్పుడు వీడియో కాదు కదా, పాత వీడియో. సరే ఇప్పుడు ఈమె శుద్ధ పూస అయితే ఆ రికార్డ్ ఎందుకు చేసుకోవాలండి? వాట్సాప్ కాల్ అని మాట్లాడతారు, ప్రతి ఆయన వాట్సాప్ కాల్ అని కాల్ చేస్తాడు కదా ఎస్పీ సార్. ఇప్పుడు ఈవిడ ఓకే, ఇప్పుడు లవ్ చేయొచ్చు, ఇష్టపడిన అమ్మాయిని తప్పేం లేదండి. ఇప్పుడు ఒక అమ్మాయి మీద పడుతుంది అంటే ఎవడైనా ఇష్టపడతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నేను రెడీగా ఉన్నాను రా మా ఇంటికి రా, మొగోడు పోలేదు అనుకోండి, నువ్వు మొగోడు కాదంటారు. అందుకని ఏదో పాపం ఆయన ఏదో ఆ కేసులో హెల్ప్ చేస్తున్నట్లా ఈ అమ్మ అంతే సింగిల్ గా పోయింటది, ట్రాప్ అయిపోయినాడు సార్. ఇంకా అమ్మాయి రికార్డులు వీళ్ళకి అవసరం కదా, ఎందుకంటే వీళ్ళంతా దొంగలు ముట్టా కదా, వీళ్ళకి అవసరం కాబట్టి రికార్డ్ చేసుకొని పెట్టుకోరు. లావణ్య రికార్డింగ్ డాన్స్ పార్టీ అట్లా రావణ రికార్డింగ్ డాన్స్ పార్టీలో రికార్డింగ్ అంటే మొత్తం రికార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈమెకి అప్పటికి లావణ్య పరిచయం లేదులేండి లక్ష్మీ పడాలకి. కాకపోతే క్రైమ్ చేసే మెంటాలిటీ ఉన్న ప్రతి ఒక్కరు, తప్పులు చేసే ప్రతి ఒక్కరు వాళ్ళ సేఫ్ సైడ్ కోసం రికార్డింగ్ చేసే సిస్టమ్ వాళ్ళకు ఉంటది. మీరు ఎవరైనా రికార్డ్ చేస్తారా? నాకు కూడా అలవాట్లేదా, నేను ఎవరు రికార్డ్ చేయను, నాకు అవసరం లేనే లేదు. ఎందుకంటే నాకు ఆ లక్షణాలే లేవు అన్నప్పుడు మనము సొసైటీలో నార్మల్ మనుషులాగా బతుకుతున్నాం. వాళ్ళంతా ఎక్స్ట్రాడనరీ పర్సన్లు కదా, వాళ్ళకి క్రైమ్ కాన్ఫిడెన్షియల్స్, వాళ్ళు చేసేవన్నీ సెక్స్ లైవ్ వీడియో చాట్లు చేస్తారు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్. వాళ్ళంతా పెద్ద మామూలు మాఫియా కన్నా పెద్దదండి వాళ్ళది, మాఫియా కన్నా పెద్దది. వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు చేయలేని పని అంటూ ఏం లేదండి, వాళ్ళు చేయలేదంటూ ఏం లేదు. వాళ్ళు అనుకుంటే ఎవరినైనా ట్రాప్ చేసే శక్తి. ట్రాప్ అంటే ఒక అమ్మాయి అంటే ఇంకేముంటదండి, మొగోడిని ట్రాప్ చేయాలంటే ఒక మందు పొందు విందు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. దాంట్లో మందు పొందు విందుకి టెంప్ట్ అయ్యే ప్రతి ఒక్క మొగోడు వాళ్ళ ఒంట్లో, వాళ్ళ ఉచ్చులో ఉంటారు. వాళ్ళ ఉచ్చులో ఒకసారి పడ్డాడు అంటే వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళ జీవితము, వాళ్ళ ఫోన్లు అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు లావణ్య దగ్గర నాకు తెలిసి ఒక 20-30 ఫోన్లు ఉంటాయి, అందరి ఫోన్లు, దొంగతనం చేసిన ఫోన్లు. ఒక 500 మందివి ఆమె ఫోన్, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు చేసిన పర్సనల్ అన్ని ఆమె దగ్గర రికార్డులు ఉంటాయి. ఇప్పుడు మస్తాన్ సాయితో ఉంటే చిన్న స్టఫ్, లావణ్యతో చాలా పెద్ద స్టఫ్ ఉంది, లైబ్రరీ పెద్దది. ఇంకా అది ఇంకా సొరంగం తీసే కొద్ది వస్తానే ఉంటాయి. ఆ తీసే మొగడు దొరకడం లేదు, పాయింట్ ఏమంటే ఆ సొరంగంతోనే మొగడు దొరకడం లేదు. ఆ లావణ్య సొరంగం తీసి వస్తూనే ఉంటాయి, వస్తాడు తొందరలో అది కూడా వస్తారు. ఓకే, అంటే లావణ్య లక్ష్మీ పడాలని ఒక పావుగా వాడుకుంటుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే మీడియా ముందుకు లావణ్య వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఎందుకు రావటం లేదు అనే దాని మీద కూడా జనాలకి ఎందుకు రావట్లేదు, ఆవిడ ఏదో అంటారు కదా, సైలెంట్ గా ఉందంటే ఎందుకు రావట్లేదు అని అంటే నేను చెప్తా. ఇప్పుడు పోయినసారి పాపం దెబ్బతిన్నింది, ఇప్పుడు ఆమె కౌంటర్ వేయడం, శేఖర్ భాష ఏదో ఒక పరంగా ప్రూవ్ చేయడం, ప్రూవ్ చేయడం అంది. ఇప్పుడు ఈమె వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొన్ని ఆమె ఎంత కాన్షియస్ గా అబద్ధాలు చెప్పినా, 100 అబద్ధాలు చెప్పినా 1-2 అయితే నిజాలు వస్తాయి వర్డ్ లో నుంచి. తప్పు మనం ఎంత చేసినా మనం ఎందుకు చేస్తాం అన్నది మనకి జనాలకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ అమ్మ ఏదో ఒకటి చేస్తే మళ్ళా శేఖర్ భాష త్రూ
శేఖర్ భాష మీడియేటర్ ఆయన మధ్యలో పెట్టుకొని ఎవరో ఒకరు ఎన్ని ప్రూఫ్లు ఇస్తారో అందరు ఇట్లా ఇది ఉన్నారు అనేసి పాపం కొద్దిమంది చింటూ లాయర్ల సలహాలతో ఇప్పుడు ఆవిడ నోరు మూసుకొని ఉంది. బట్ 24/7 ఆవిడ కళ్ళు అందరి మీడియా మీద, అన్ని ఇంటర్వ్యూల మీద, అండ్ల దాళ్ళ మీద ఉంది. ఇప్పుడు బాణాలుగా వేస్తుంది ఎవరిని అంటే ఒకటి ఆ లాయర్ని, ఆ పటనెత్తి ఉంటది ఆయన పేరు ఏదో ఉంది కదా, ఆ లాయర్ ని బాణాలు, లావణ్య బాణాలు అనమాట ఇవి. అండ్ లవ్ బాణాలు కాదు, లావణ్య పతిత అని చెప్పుకోవడానికి బాణాలు అనమాట. ఇప్పుడు ఆవిడ వచ్చి చెప్పుకోలేదు కదా, ఆవిడ వచ్చి చెప్తే మీడియా వినేస్తారు. అయ్యో వచ్చాడు కదండి వచ్చాడు. ఇప్పుడు ఎందుకు నాకు తెలిసి ఆయన బెడ్రూమ్ సీన్ అయిపోయింది, స్విమ్మింగ్ పూల్ సీన్ అయిపోయింది, అట్లా చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ ఆయన కాదండి, ఆమె సొరంగం చెప్పాను కదా, అది వెళ్తూనే ఉంటారు. తిరిగి వచ్చేటోళ్ళు తక్కువ కాదు, వెళ్తూనే ఉంటారు. ఎంతమందికైనా పుష్పక విమానం అని ఎంతమందికైనా స్థానం ఉన్నట్లా లావణ్య మనసులో, లావణ్య ఇంట్లో, లావణ్య సొరంగంలో ప్రతి ఒక్కరికి స్థానం ఉంటదండి. అది ఎవరైనా వెళ్ళొచ్చు, వెళ్ళే వాళ్ళకి ధైర్యం ఉండాలి తప్ప ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే, ఒకటి చూసుకున్నట్టయితే శేఖర్ భాష ఏం చేయబోతున్నాడు అనేది కూడా జనాల్లో, ఎందుకంటే శేఖర్ భాషను చంపుదాం అనుకుంటున్నారు. వాడు పక్క నుంచి చూస్తే లావణ్య వచ్చు, శత్రువులు పెరిగిపోతున్నారు. లక్ష్మీ పడాల వచ్చు, లావణ్య, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, వీళ్ళంతా చింటూ, వీళ్ళంతా ఒక గ్యాంగ్. వాళ్ళ తమ్ముడు, లావణ్య వాళ్ళ తమ్ముడు అంట, మొన్న ఆడియోలో నన్ను వాడు కూడా గట్టిగా వేస్తున్నాడు అని చెప్తున్నారు. ఏం వేస్తున్నాడు? ఇప్పుడు అది ఏం లేదు, ఇప్పుడు ఆ అబ్బాయి ఆటలు అట్టిపండి. ఇప్పుడు లావణ్య ఒకటి ఫైట్ చెయ్యదు, ఆమె ఎప్పుడు ముందరకు వచ్చి చెయ్యదు. ఆయమ్మ పోవాలంటే 100 మంది ఆయమ్మకి హెల్ప్ చేసేటోళ్ళని పెట్టుకుంటుంది. మీరు నేను సోన్సో అని చెప్పండి, నేను సోన్సో, ఎవరైనా అడ్డం తిరిగితే వాడిని టైట్ చేసే ఆయుధాలు ఆయమ్మ దగ్గర ఉంటాయి. వాళ్ళ వీడియోస్, వాళ్ళ పర్సనల్ చాటు, లేకపోతే వాళ్ళ లవర్ చెప్పిన. ఇప్పుడు ఆమెది ఏంటంటే ఒక మనిషిని మంచిగా ట్రాప్ చేస్తుంది. ప్రేమ ఒలకబోసి అన్నం పెట్టి అన్ని తెలుసుకొని కూర్చొని వాళ్ళ కంఫర్ట్ జోన్ ఇచ్చాక నీ ఫోన్ ఇవ్వు, వాళ్ళ ఆమె చూసుకుంటేనే క్రిమినల్ బ్రెయిన్ ఉంది కదా, వాళ్ళ ఫోన్ లాక్స్ అన్ని చూసుకుంటది. వాళ్ళతో పని అయిపోయినాక శుభ్రంగా వాళ్ళు నిద్రపోతే వాళ్ళ ఫోన్ లాక్ ఓపెన్ చేసుకొని అన్ని వాళ్ళు నిద్రపోయేసరికి అంతా కాపీ చేసేసుకుంటది. లావణ్య దగ్గర నాకు తెలిసి ఒక 5-6 పెద్ద పెద్ద ఉన్నాయి. ఆమె దగ్గర హార్డ్ డిస్క్ డ్రైవ్లే 5-6 ఉన్నాయి. చేసుకొని పెట్టేసుకొని పొద్దున ఉన్నాక ఇంకా స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు లావణ్యనే కాదండి, లావణ్య లాంటి వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళ దగ్గర చాలా పెద్ద బ్యాచ్ ఇది. వీళ్ళందరూ ఏంటి అంటే కెమెరాలు అన్ని పెట్టేసి డేటా అంతా కాపీ చేసుకొని పెట్టుకొని వాళ్ళకి ఇండైరెక్ట్ గా దే డూ బ్లాక్ మెయిల్. ఇలా ఒక అప్పు అడుగుతారు, లేదంటే నీ వీడియో ఆ రోజు ఉందిగా, నా దగ్గర ఉంది, చూస్తా చేస్తా. వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నంత వరకు ఒక గేమ్ ఉంటదండి, లేనప్పుడు లేదు. ఇప్పుడు లక్ష్మీ పడాల అనే అమ్మాయి ఏమంటే అట్లా ఎస్పీ ఆయనతో ఒక వీడియో రికార్డు ఇది ఉంది అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ బయట పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకు బయట పెడుతున్నాడు అని అంటే ఒకటి శేఖర్ భాష త్రూనే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే ఆయన త్రూ మీడియాకి వస్తున్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. అంత సీన్ ఏం లేదండి. కానీ వాళ్ళు మాత్రం ఈ రోజు అమ్మాయి ఎవరైతే లక్ష్మి పడాల మాట్లాడుతున్న మాటలు శేఖర్ భాషని టార్గెట్ చేయడానికి ఇంకా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు, లేకపోతే లావణ్య ఇంకా శక్తులను కూడగట్టుకుంది అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఈ రోజు ఆవిడ మాట్లాడుతుంది శేఖర్ భాషకి మొదటి పెళ్లి అయిపోయింది, రెండో పెళ్లి చేసుకున్నాడు, గర్భవతిని పెళ్లి చేసుకున్నాడు, దాంతో పాటు ఇంకొక వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెల్ని రిలేషన్ ఉంది, ఎక్కడో ఇంకొక ఉంది. ఇట్లాగా క్యారెక్టర్ ని బ్యాడ్ చేయటానికి శేఖర్ భాషకి ఒక ఎంతో కొంత జనంలో ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తాడన్న భావన కూడా ఉంది. ఇవన్నీ చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇంకా టార్గెట్ శేఖర్ భాష అనేది నడుస్తూనే ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఉన్నారు అనుకోండి, మీరు ఎవరిన మీద నెగిటివ్ చెప్పినా అది యాక్సెప్ట్ చేస్తారు జనాలు. నువ్వే తప్పుడు దాని అని తెలిసి నువ్వే ఒక మర్డర్ కేసుకి నువ్వు ఆడియో రికార్డ్ లో చేస్తున్నావు, ఒక ఎస్పీతో లవ్ అఫేర్ చేస్తున్నావు, నువ్వు కుట్రలు చేస్తున్నావు, నీ మీద 10 కేసులు ఉన్నాయి, నీ మీద 10 FIRలు ఉన్నాయి, నువ్వు 10 మందిని ట్రాప్ చేసినట్లు నీ రికార్డు ఉన్నప్పుడు నువ్వు ఒకరి గురించి చెప్తే అది వినే అంత పిచ్చోళ్ళు అయితే జనాలు కాదండి. మీడియా వాళ్ళు అయిండొచ్చు, పోలీసులు అయిండొచ్చు, కానీ జనాలు అయితే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి. శేఖర్ భాషకు ఆ విలువ, ఆ వాల్యూ జనాల్లో ఎప్పటికీ ఉండనే ఉంది. మీరు చూసారో లేదో ఆర్టీవీలో ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన జనాలు మూ కొడుతున్నారు, చీ కొడుతున్నారు అని ఆయన స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఎవరు ఆ లాయర్, ఆయన శేఖర్ భాష ఒకటే అన్నాడు, కింద కామెంట్ చూసుకోమ్మా, కింద కామెంట్ చూసుకో. ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఎవరు ఇది అన్నది కామెంట్ల త్రూ మనకు తెలిసిపోతుంది.
ఎవరు కరెక్ట్ ఎవరు ట్రూ అని చెప్పినప్పుడు మీరు దాని కింద కామెంట్ చూడండి అని శేఖర్ భాషకు సపోర్టే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళకి లక్ష్మీ పడాల కరెక్ట్, లావణ్య కరెక్ట్ అని ఎవడేం చెప్పలా పాయింట్ అది. ఇప్పుడు ఈమెని పాముగా ఏం వాడుకోలేదు, ఇద్దరు సేమ్ కేటగిరీ. చెప్పాను కదండి వీళ్ళంతా దొంగల ముఠ అని. ఇప్పుడు ఆమె లావణ్య బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి లక్ష్మీ పడాలని బాణం లాగా వదిలింది. ఇప్పుడు ఆవిడ పెద్ద పతిత లెక్క మాస్క్ వేసుకొని వచ్చి నా వీడియోలు ఎందుకు పెట్టారు, ఒక ఛానల్ కేమో థ్రెట్ కాల్స్ కూడా వెళ్ళాయంట, మీరు నా వీడియో తీయకపోతే మీకు ఉంటది, మీరు నా వీడియో నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెట్టారు అంటే వాళ్ళు ఒకటే నా వీడియోలు, వాళ్ళు 10 తప్పులు చేసిన వాడి వీడియోలు పెట్టకూడదు, ఏం తప్పు చేయకుండా వాళ్ళ వీడియోలేమో వీళ్ళు పెట్టచ్చా? ఇప్పుడు శేఖర్ భాష ఆయన వీడియోలు ట్రాప్ చేశాడు, ఆయన పర్సనల్ లైఫ్ ఏముంటే వాళ్ళ వైఫ్ కి ఉండాలండి. శేఖర్ భాషకి అఫైర్స్ గురించి వాళ్ళ వైఫ్ కి ఇబ్బంది ఉండాలి, ఈమెకి ఎందుకు ఇబ్బంది? ఇప్పుడు శేఖర్ భాష వల్ల వీళ్ళ ప్లాన్స్ అన్ని పాడైపోతున్నాయి. ఇప్పుడు శేఖర్ భాష ఇప్పుడు వాళ్ళకి ఇంకోటి అర్థం అవ్వట్లేదు, శేఖర్ భాషకి ఇంత ఎవరన్నా ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన అవసరం లేదండి. అంటే వాళ్ళకి అన్నిటికన్నా భయం ఏంటంటే మస్తాన్ సాయి అనే వ్యక్తి శేఖర్ భాష గ్రిప్ లోకి వెళ్ళిపోయాడు, మస్తాన్ సాయికి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మస్తాన్ సాయి ఎవరికి కాదు, గోడ పిట్టగోడ ఎట్టుంటే ఎటు పక్క ఆయప్ప సేఫ్ సైడ్ ఉండడానికి ఇప్పుడు శేఖర్ భాష అట్లా కాదు. ఇప్పుడు లావణ్యనే ఇప్పుడు మస్తాను శేఖర్ చెప్పాను కదా, మస్తాన్ సాయి లావణ్య జిట్టో ఈక్వల్. మస్తాన్ సాయి ఈ అమ్మ కొన్ని పనులు చెప్తుంది, మస్తాన్ సాయికి ఒక ఆశ పెడుతుంది, ఏమని నీకు వీడియో నీ ఫోన్లు ఇవ్వాలా, నీ డేటా కార్డు ఇవ్వాలా అంటే నువ్వు శేఖర్ భాష గురించి డీటెయిల్ తెలుసుకో, నా గురించి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నువ్వు తెలుసుకొని చెప్పు అంటే వీడి మధ్యలో డ్రామా ఆడతాడు ఎవడు మస్తాన్ సాయి. అన్నా లావణ్య ఇది ఉందా అన్న నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే పాపం శేఖర్ భాష ఏమన్నాడు, ఏదో ఒక ఇష్యూ ఇస్తున్నాడు కదా అనుకొని శేఖర్ భాష ఏం చేస్తాడు, అవునా బాబు నువ్వు ఇది చేయి అది చేయి, కానీ శేఖర్ భాషకు ఐడియా లేదు మస్తాన్ సాయి శేఖర్ భాషను ట్రాప్ చేస్తున్నాడు. అవును అంటే నాకు ఒకటే, ఇప్పుడు శేఖర్ భాష మస్తాన్ సాయి మాట్లాడుకుంటే లీక్ చేస్తే శేఖర్ భాష లీక్ చేయాలి, లేకపోతే మస్తాన్ సాయి లీక్ చేయాలి, ఆడియో బయటికి ఎలా వచ్చిందని నాకు ఇప్పటికీ ఇప్పుడు అదే కదా పాయింట్. ఇప్పుడు పాయింట్ అదే కదా, మధ్యలో గేమ్ ఆడేది మస్తాన్ సాయి. మస్తాన్ సాయి ఏంటంటే ఒక మాట మీద నిలబడ్డ అబ్బాయి, నువ్వు తప్పు చేయి నువ్వు ఒప్పు చేయి, నేను ఒక మాట మీద నిలబడే వాళ్ళని మనం నమ్మచ్చు, లావణ్య ఒక మాట మీద నిలబడదు, అది అబద్ధాలు ఇది ఇద్దరు ఒకటే క్యారెక్టర్ అండి. అంటే ఆడమగలో పుట్టిరు తప్ప డిట్టో క్యారెక్టర్, ఒకటే ఆలోచన ఒకటే పని అన్ని ఒకటే, వాళ్ళు ఆలోచించే విధానం కూడా ఒకటే. ఇప్పుడు శేఖర్ భాష అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మస్తాన్ సాయిని మంచి చేసింది, చింటూని కూడా మంచి చేసింది తెలుసా మీకు. లావణ్య మాకు యాంటీ చేసింది, చింటూ కూడా డ్రామా ప్లే చేశాడు, ఏమని శేఖర్ భాషకి ఎవరెవరు ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు ఎట్లా పోతున్నాయి అని. లావణ్య గురించి కొద్దిగా చెడు ఏదో 2-3 అన్నా నా లైఫ్ కూడా స్పాయిల్ చేసింది లావణ్య, చెప్పాను నీకెవరు చెప్తున్నారు, నీకెవరు గ్రిప్ లో ఉన్నారని. కానీ శేఖర్ భాష ఏమని అవన్నీ అనుకోవట్లా, లావణ్య వల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని శేఖర్ భాష అనుకుంటున్నాడు. బట్ సీన్ అది కాదే కాదు, అది అనుకోవట్లేదు. ఎందుకంటే ఆవిడ ఎవరైనా ఆడిచ్చే శక్తి ఎందుకు ఉంది అంటే వీళ్ళ జుట్టు అంతా ఆవిడ చేతిలో ఉంది, అన్ని ఉన్నంత వరకు వాళ్ళు ఆడుతూనే ఉంటారు, వాళ్ళకి ఇష్టం ఉండి ఇష్టం లేకపోని డజంట్ మ్యాటర్, ఆడుతూనే ఉంటారు. మస్తాన్ సాయి కూడా ఆ రోజు శేఖర్ భాషతో ఆ రోజు ఆ టాపిక్ మాట్లాడింది కూడా శేఖర్ భాష నిరికియాలనే, అది జనాలకు అర్థమైతలేదు. లాజిక్ అర్థమవుతుందా పాయింట్? కాదు నిజంగా జనాలకి నాకు అవ్వచ్చు, జనాలకు చూసే వాళ్ళకి లావణ్య లాంటి ఒక క్యారెక్టర్ నిజంగా నిజ జీవితంలో ఉంటది అని చెప్పి వాళ్ళు ఆవిడ వచ్చిందాక కూడా తెలియని పరిస్థితి. అంటే ఎందుకు ఇలా తయారవుతున్న పరిస్థితి ఉందంటే తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోవటం వల్ల అంటారా, లేకపోతే ఫ్రెండ్షిప్పా, లేకపోతే ఏంటి ఎందుకు ఇలా తయారయ్యి అంటే దీనివల్ల వాళ్ళకి ఏమొస్తుంది? ఇప్పుడు అన్ని కూడా ఎటు చూసినా కానీ తప్పే కదండి. రాజతరణ్ వదిలేసి వెళ్ళిపోయాడు, రేపు మాపోలా మస్తాన్ సాయి వెళ్ళిపోతాడు, కేసు పెట్టింది కాబట్టి. ఏమో మళ్ళీ మస్తాన్ సాయి వెళ్ళొచ్చు కానీ మనకి వాళ్ళిద్దరు మస్తాన్ సాయి వెళ్తాడు, మస్తాన్ సాయి ఆమె రిలేషన్ ఏ రోజు ఎండ్ కాదు, ఏ రోజు జన్మ జన్మల అనుబంధం అది. అసలు చెప్తున్నా కదా ఒకరినొకరు. ఇలాంటి క్యారెక్టర్స్ చూసినప్పుడు అంటే అంత మీరేం చెప్తారు, ఎలా ఎందుకు ఇలా తయారవుతారు? అందులోనూ మగపిల్లలు ఏదో కొంత విచ్చలవిడిగా ఉండొచ్చు కానీ బట్ ఒక ఆడపిల్ల ఇలాగా ఉంది,
ఒక సమాజంలో ఒక చీడపురులాగా అని మాట్లాడుకుంటున్న పరిస్థితి లాగా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే అండి సైకలాజికల్ ప్రాబ్లము అన్నది కాదు కానీ వాళ్ళ తల్లిదండ్రులని ఇప్పుడు ఎవరైనా ఒక మంచోడైనా చెడ్డోడైనా క్రిమినల్ అయినా రేపిస్ట్ అయినా ఎవడైనా సరే ఒక తల్లిదండ్రులు కలిస్తేనే పుడతారు. పుట్టిన ప్రతి ఒక్కరు మంచోళ్ళు అని చెప్పలేము, ప్రతి ఒక్కరు చెడ్డోళ్ళు అని చెప్పలేము. వాళ్ళ ఆయమ్మ ఇప్పుడు మనిషి వాతావరణం ఎట్లన్నా ఉండిండి ఆలోచించే శక్తి మనకే ఉంటుంది. అలవాట్లు మార్చుకోవచ్చు. కొన్ని పుట్టుకతో వచ్చినవి చచ్చే వరకు పోవు అన్నవి ఏంటంటే వాళ్ళు ఒక ఉద్దేశం, ఒక ఆలోచించే విధానం. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగారు ఉందంటే గుడ్ ఆర్ బ్యాడ్ మీ డెసిషన్. మీ తల్లిదండ్రులు ఎంతన్నా స్ట్రిక్ట్గా ఉండని ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక డీసెంట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉందండి. వాళ్ళ పిల్లల్ని ఎట్లా అంటే వాళ్ళు మేము చాలా స్ట్రిక్ట్గా పెంచుతున్నాం అనేసి వాళ్ళు ఎక్కడికి పోనీరు, ఒక బయటకు పోనీరు, సినిమాలకు పోనీరు, షికార్లకు పోనీరు, వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టరు, ఇది పెట్టరు అన్నప్పుడు వాళ్ళ ఒక అబ్బాయి అండి 9th క్లాస్ అబ్బాయి, ఆ అబ్బాయికి ఏం తెలుసా క్రిమినల్ ఆలోచనలు. అవి తల్లిదండ్రులు తప్పు కాదండి, వాళ్ళ ఆలోచన విధానమే క్రిమినల్ గా తయారవుతారు వాళ్ళ ఆలోచనలు. వాళ్ళకి కొన్ని కోరికలు, కొన్ని ఎమోషన్స్, కొన్ని మనలో కొన్ని ఎమోషన్స్ కొన్ని ఇవి వచ్చినప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు కొంతమంది మంచి దారిలో పోతారు, కొంతమంది చెడు దారిలో పోతారు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా, ప్రతి ఒక్కరి ఇంట్లో డోర్ కొట్టేసి ఆడోళ్ళని నగ్నంగా చూసే హ్యాబిట్ ఆ అబ్బాయికి ఉంది. అందరి ఇంటికి పోయి చూసేటోడు. అట్లా ఉంది అన్నప్పుడు 2-3 నాకు చెప్పారు అన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేసరికి ఆ అబ్బాయికి ఎంత రిస్క్ చేస్తాడంటే అండి, వాళ్ళు 1 hour వాళ్ళు ఇంట్లో వాళ్ళందరి ప్రేయర్లు ఎక్కడో కూర్చుంటే ఆ అబ్బాయి ఆ 1 hour వాళ్ళ ఇంట్లో నుంచి దొంగతనం చేసి వేరే వాళ్ళ ఇంటికి పోయి వేరే వాళ్ళ ఇంటి లోపలికి పోయి వాళ్ళని అబ్జర్వ్ చేసే గుణం ఉంది 9th క్లాస్ కి. ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు ఉందంటారు? పేరెంట్స్ తప్పు వాళ్ళది కాదు. వాళ్ళ దృష్టిలో ఏమి నా కొడుకుల్ని, ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు, ఒక కొడుకు చేస్తాడు, ఇంకో కొడుకు ఎందుకు చేస్తలేడు? పెంపకంలో తప్పు కాదు, వాళ్ళ ఆలోచించే విధానంలో తప్పు. వాళ్ళ ఒక 4 దగ్గర ఒక మనిషి పుట్టినాక అండి జీన్స్ మారిపోతుంది. 10th బాల్యం అయిపోయినాక టీనేజ్కి వచ్చినప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు సరైనవైతే వాడు మంచోడు, అక్కడ ఆలోచనలు చెడు పడితే అక్కడ వీళ్ళకి బాల్యం వరకు పేరెంట్స్ బాధ్యత, వాళ్ళు చూసుకుంటారు. బట్ ఆలోచించే వాడంతకు వాడు గ్రో అయినాక, ఒక హార్మోన్ చేంజ్ వచ్చినాక, వాళ్ళంతకు వాళ్ళ మెచ్యూర్డ్నెస్ వచ్చినాక ఒక వే ఎంచుకుంటారు, ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ. అప్పుడు వాళ్ళు ఎంచుకున్న మార్గమే ఇది. వీళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళు ఏంటి అంటే ఒక ప్రేత పిశాచ టైప్ అన్నమాట. వాళ్ళ కంట్రోల్ ఉండాలి, కమాండింగ్ పవర్ ఉండాలి, వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, నో అనే మాట వాళ్ళు వినలేరు. ఇది ఒక కైండ్ ఆఫ్ డిమాండింగ్, ఒక అంటే నేను ఏమైనా తెగిస్తారు. ఏమంటారంటే నేను అనుకుంది చేయడానికి, ఎంత అడ్డమైన పని చేయడానికి వాళ్ళు సిద్ధమవుతారండి. వాళ్ళు అనుకుంది జరగాల అంతే. దానికోసం నువ్వు పడుకుంటావా పడుకో, నువ్వు డ్రగ్స్ తింటావా తిను, నేను ఏమైనా చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యి. మొగోళ్ళు ఎందుకు వంగుతున్నారంటే ఇదే పాయింట్, నీకేం కావాలో చేసుకో, నాకు ఈ పని కావాలో చేసి పెట్టు అంతే. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తా. మందు తాగుతావా మందు పెడతా, పండుకుంటావా పండుకో, సెక్స్ ఇస్తా, నీకేం కావాలో చెప్పు నేను చేస్తా, బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇదే పాయింట్. వాళ్ళు అనుకుంది చేయడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. బట్ అది మనం ఉండేది ఒక సొసైటీలో కాబట్టి చెడు చేస్తే ఏ రోజైనా సరే న్యాయం ఈ రోజు కళ్ళు మూసుకోవచ్చు, రేపు కళ్ళు మూసుకోవచ్చు. కొద్దిమంది పోలీసు వాళ్ళు ఆమెకి ఈ రోజు హెల్ప్ చేయొచ్చు, రేపు హెల్ప్ చేయొచ్చు, ఏదో ఒక రోజు అయితే శిక్ష పడుతుంది. అటువంటి వాళ్ళ లైఫ్ స్పాన్ అండి ఎక్కువ రోజులు కూడా ఉండదు. ఆమె అనుకుంటుంది ఆమె ఒక లైఫ్ బతుకుతున్నా, నేను ఒక ఏదో బతుకుతున్నానని అనుకుంటున్నాను. ఐఫై ఏముందండి ఇప్పుడు దాని కొంప కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, ప్రేమించారన్న వాళ్ళు లేడు, ఫ్రెండ్స్ సరిగ్గా లేరు, ఎవరెప్పుడు దెబ్బేస్తారో తెలియదు, ఎవరెప్పుడు తిడతారో లేకపోతే ఏ కేసు తీసుకొచ్చి ఏ పోలీసులు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. ఇప్పుడు అంతే అండి. ఇప్పుడు ఆమె లైఫ్ ఏం లేదు, జీరో. ఇప్పుడు ఆమె జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. అది ఒక సెల్లులో ఒక కంచె వేసుకొని బతుక్కుంటూ 24 గంటలు నెగిటివ్ ఆలోచించి నెగిటివ్ చేయాలా, ఒకరి జీవితం నాశనం చేయాలా, ఒకరి లైఫ్ ని స్పాయిల్ చేయాలా, వీడేం చేయాలా వాడేం చేయాలా, వాడితో ఈ పని చెప్పుకోవాలా, వీటితో పడుకోవాలా, వీడి పని చేయాలా, వీటితో పడుకోవాలా, వీడి రికార్డ్ చేయాలా, వాడు రేపు నాకు యాంటీ వస్తాడు, ఇదే ఆలోచనతో ఏం సాధించిందండి అమ్మాయి? నాకు అర్థం కాదు.
ఒక్క రోజైనా సరే సుఖంగా శాంతిగా ఒక నిద్రపోయిందంటారా? నార్మల్ మనిషిగా నిద్రపోయిందా? 3 పూట్ల అన్నం తినిందా? కంటి ముంద నిద్రపోయిందా? ఏమన్నా చేసిందా? లేదు. అదొక బతుకని ఆమె అనుకుంటే అది వేస్ట్ అండి. ఇప్పుడు ఆ అమ్మాయి జైల్లో ఉన్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే, ఏం డిఫరెన్స్ లేదండి. కాకపోతే అక్కడ ఫోన్లు మాట్లాడదు, ఇక్కడ ఫోన్ మాట్లాడుతుంది అంతే. యాక్సెస్, ఎలక్ట్రానిక్ యాక్సెస్ ఉండడం తప్ప ఆ అమ్మాయి బతుకు ఆమె గొప్పది అనుకుంటుందేమో. అలాంటి వాళ్ళు ఎవరు ఏ రోజు హ్యాపీగా ఉండడం కూడా లేదు, అనుభవించేది కూడా శక్తి లేదండి ఆ అమ్మాయికి. ఏం అనుభవిస్తుంది చెప్పండి? ఏం అనుభవిస్తుంది? అదొక లైఫ్ అని ఆమె అనుకుంటే బతకడమే. ఇప్పుడు మనిషి బతకల్లా అంటే అదే బతుకు అంటే ఇంకా అంతకన్నా అడక తినేవాడికి ఒక వేశ్య కూడా హ్యాపీగా బతుకుతుందండి. 1 గంట సేపు 2 ముగ్గురు 1 గంట సేపు పని చేసుకొని భార్య పిల్లలతో హ్యాపీగా బతికే వేశ్యలు కూడా ఉన్నారు. బట్ అదేం బతకండి? నువ్వు ఒక వేశ్యవి కాదు, ఒక మనిషివి కాదు, ఒక గర్ల్ ఫ్రెండ్వి కాదు, ఒక బిడ్డవి కాదు, ఒక భార్యవి కాదు, ఒక మంచి స్నేహితురాలివి కాదు. ఏంటి నువ్వేంటి? ఆ అమ్మాయికి అర్థమవుతలేదు. చూద్దాం మేడం ఏం జరుగుతుంది ఏంటో. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఎలా జరుగుతుంది, ముందు ఏం జరగబోతుంది ఏంటి కూడా చూద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు. ప్రస్తుత రాజకీయం అదేవిధంగా సామాజిక అంశాల మీద చాలా చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.